శ్రీరామనవమి సీతారామ కళ్యాణం ద్వారా రాముడు మరియు సీత మధ్య ప్రేమ మరియు భక్తి విదితమవుతుంది. రాముడు సకల గుణాభిరాముడు. రామ అనే శబ్దం ఉచ్చరిస్తే చాలు సకల పాపాలు తొలుగుతాయి. సీతారామ కళ్యాణం శ్రీరామనవమి పర్వదినాన తిలకించడం మహాపాపహరణం, మోక్షదాయకం. మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా రామ కళ్యాణం జరుపుకుని తరిస్తారు. ఈ కళ్యాణోత్సవం ద్వారా భక్తి, ప్రేమ, సత్యవాక్ పరిపాలన, పవిత్రత ఇలాంటి ఎన్నో సందేశాలు అవగతమవుతాయి. రాముడు మరియు సీతమ్మ ఆదర్శ దాంపత్యానికి ప్రథమ తార్కాణం. సీతారామ కళ్యాణం పవిత్రమైన సంబంధాల కలయికతో కూడిన ఒక సందేశం. భద్రాచలం, ఒంటిమెట్ట లాంటి పుణ్యక్షేత్రాల్లో ఈ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. సీతారామ కళ్యాణం లోక కళ్యాణార్థం. మనకుండే బాధలకు ఉపశమనం మరియు ఆనందానికి స్ఫూర్తిదాయకం. పుణ్యమార్గానికి సోపానం. కష్టాలు ఉన్నాయని పండుగలు, పర్వాలు జరుపుకోకుండా ఉంటామా? అవి జరుపుకుంటూ ఆనందం అనుభవిస్తాం. అంతకంటే రెట్టింపు ఈ సీతారామ కళ్యాణంలో ఉంది. సీతారామ కళ్యాణంలో మనలాగే దశరథుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు యుక్త వయస్సుకు వచ్చాక వివాహం చేయాలనుకుంటాడు. విశ్వామిత్రుడు యాగ సంరక్షణ సాకుతో దశరథుడి దగ్గరకు వచ్చాడు. అంతేకాని ఆయన మనస్సులో లోక కళ్యాణార్థం సీతారామ కళ్యాణం. అది జరగనిదే రావణ వినాశం జరగదు. ఇయం సీత మమ సుత సహధర్మచరీ తవ ప్రతీచ్ఛ చైనాం బధ్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా. ఇదిగో రామా, మా అమ్మాయి సీత నీకు ధర్మకార్య నిర్వహణలో ఉపకరిస్తుంది. ఈమెను స్వీకరిస్తే నీకు శుభం చేకూరుతుంది. పాణిగ్రహణం చేసి చేదోడు వాదోడుగా జీవితం సాగించండి అని జనక మహారాజు చెప్పాడు. ఇదే మన జీవితాలకు కూడా చిన్న సందేశం. మనం వివాహం చేసుకున్న తర్వాత అన్ని విధాలా మన సహధర్మచారిణి ధర్మంగా మనకు సహకరిస్తుంది. భార్యాభర్తలు ప్రేమగా జీవించి ధర్మ మార్గంలో ఉండాలని మనకొక సందేశం. దాన్ని మనం మర్చిపోకుండా ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ ఆ సీతారామచంద్ర స్వామిని వేడుకుంటూ ఆనందంగా ఆయన కళ్యాణం జరుపుకుంటాం. సర్వే జనా సుఖినో భవంతు. జై హనుమత్ సమేత సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న స్వామి వార్లకు జై.